హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రజెంట్ అయితే నేను ఖైరదాబాద్ గణేష్ దగ్గర ఉన్నాను. ఇవాళ వచ్చేసి మీకు అర్థమైపోయి ఉంటుంది ఆ ఫ్లాగ్ చూస్తే. ఇవాళ వచ్చేసి August 15th అండి, ఎర్లీ మార్నింగ్ 8 o'clock అప్డేట్. సో ఇవాళ మనకి ఏం అప్డేట్స్ ఉన్నాయనేది నేను ప్రాపర్గా అయితే చెప్తాను. సో మీరు చేయాల్సింది ఒకటే, లాస్ట్ వరకు చూడండి వీడియో అండ్ స్కిప్ చేయకుండా చూడండి. సో బ్లాగ్లోకి వెళ్ళిపోదు. ఇక్కడ మనకి ఏదైతే గణేషుని యొక్క లెఫ్ట్ సైడ్ షెడ్ వర్క్ అయితే మనకి జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడైతే మీకు చూసుకోవచ్చు, ఏదైతే మనకి మీద ఫ్రేమ్ ఉందో ఆ ఫ్రేమ్ కి సంబంధించిన వర్క్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది. మీరు చూడొచ్చు, ప్రాపర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు వాళ్ళు. సో దీనివల్ల ఏంటంటే మనకి బయట డిజైన్ అండ్ ఏదైతే మన కలరింగ్ ఉంటుందో చాలా బాగా వస్తుంది, మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి స్టార్ట్ అయిపోయింది. అండ్ ఏదైతే హ్యాండ్స్ వర్క్ ఉందో విగ్రహాలకు సంబంధించి హ్యాండ్స్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయిందని చెప్పొచ్చు. అండ్ ఏదైతే మనకి లాస్ట్ లేయర్ వర్క్ ఉందో అంటే సెకండ్, థర్డ్, ఫస్ట్ లేయర్ ఉంటుంది కదా, సో థర్డ్ లేయర్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో దీని తర్వాత మనకు హ్యాండ్స్ అయితే ఉంటుందండి. సో మీరు చూసుకోవచ్చు. అండ్ ఒకసారి మనం లెఫ్ట్ సైడ్ షెడ్ అయితే చూసినాం, ఒకసారి రైట్ సైడ్ షెడ్ అయితే చూద్దాం. గైస్, మనం ఏదైతే గణేషుని యొక్క రైట్ సైడ్ షెడ్ అయితే మనం చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి ఏదైతే మనకి ఫినిషింగ్ ఉందో ఆల్రెడీ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఫ్రేమ్ కి సంబంధించి మీరు చూసుకోవచ్చు. అండ్ ఏదైతే మనకి ఫ్రేమ్ ఉందో ఫ్రేమ్ మీరు చూసుకోవచ్చు. ఇక్కడైతే ప్రాపర్ అయితే ఫినిషింగ్ అయితే ఇచ్చారు, మీరు చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్రేమ్ అయితే ఫిక్స్ చేశారు, బట్ చాలా బాగుంది. దీనివల్ల మనకైతే ప్రాపర్ పెయింటింగ్ అయితే వస్తుంది, మీకు అర్థమై ఉంటది. అండ్ ఇక్కడ మనకి ఏదైతే ఇక్కడ ఈ ఫ్రేమ్ ఉందో పైన ఫ్రేమ్ అంతా దీనికంటూ ఒక ప్రాపర్ కలరింగ్ అయితే వస్తుంది. అండ్ విగ్రహాల వెనకాల కూడా మనకు పెయింటింగ్ అయితే వస్తుంది. అండ్ ప్రాపర్ ఫినిషింగ్ దాని వెనకాల కూడా చూసుకోవచ్చు. మనకు ఇక్కడ ఏదైతే అక్కడ మనకి స్టెప్స్ లాగా అయితే చేశారు, దానివల్ల కూడా మనకి ప్రాపర్ అయితే లుక్ వస్తుంది అని చెప్పుకోవచ్చు. అండ్ గైస్, ఒక్కసారి మనము ఫుల్ అయితే చూసుకుందాం. ఒక్కసారి షెడ్ అయితే మీరు చూడొచ్చు. అండ్ ఒకసారి మనం అయితే ఒకసారి మెయిన్ విగ్రహానికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు గైస్, అందరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. గైస్, ఇక్కడ మనం ఏదైతే రాహుకేతులకు సంబంధించిన వర్క్ అయితే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మన కింద ఏదైతే మనకి ఇక్కడ వర్క్ అయితే ఏదైతుందో ఇది కొంచెం మనైతే ఫినిషింగ్ అయితే ఇచ్చారు. ఆల్రెడీ నేను బ్లాగ్ లో నేను పెట్టాను కదా, సో దీనికి సంబంధించి కొంచెం వర్క్ అయితే అయిపోయింది. అండ్ పైన వచ్చేసి మనకి కొంచెం ఫినిషింగ్ అయితే ఇచ్చారు, మీరు చూసుకోవచ్చు. అండ్ ఒకసారి మనము రాహుకేతుల వెనక చూసుకుంటే వెనకాల కూడా మనకి ఏదైతే మనకి లేయర్ ఉంటుందో గైస్ మనకి ఏదైతే ఈ లేయర్ ఉందో ఈ లేయర్ కి సంబంధించి అక్కడ వరకు అంటే పైన ఏదైతే మనకి పైన ఉందో పైనకి సంబంధించి వరకు కూడా అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇదైతే లేయర్ అయితే సెకండ్ లేయర్ కోటింగ్ అయితే అయిపోయింది. సో దీని తర్వాత ఇంకో కోటింగ్ వస్తుంది, దాని తర్వాత మనకైతే పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. ఒకసారి మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోదాం రాముని దగ్గరికి. బేసిక్ ఇక్కడ మనం శ్రీరాముని గురించి అయితే చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి సెకండ్ లేయర్ వర్క్ అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఏదైతే వర్క్ ఉంది ఇంకా స్టార్ట్ కాలేదు. అండ్ ఏదైతే మన కింద ఉంటుందో కిందకి సంబంధించిన వర్క్, బేస్ సంబంధించిన వర్క్ అదే ఒక్కటి మనకైతే ఫినిషింగ్ అయితే ఇచ్చారు. అండ్ పైనకి వచ్చేసరికి పైనకైతే మనకి ఏదైతే వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదు, మీరు చూసుకోవచ్చు. అండ్ ఏదైతే దీని వెనకాల కూడా మనకి సెకండ్ లేయర్ అయితే అయిపోయింది, చూపిస్తాను గైస్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి ఏదైతే బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉందో దీంతోనే మనకి స్టోన్ ఫినిషింగ్ వర్క్ అయితే వస్తుంది, మీరు చూసుకోవచ్చు గైస్. అండ్ ఇక్కడ మనకి ఏదైతే ఇక్కడ పైన ఉందో పైనకి సంబంధించిన వర్క్ కూడా అయిపోయింది. సో దీనివల్లనే మనకు ఇంకా బ్యాక్గ్రౌండ్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. సో దీనివల్ల ఒక లుక్ అయితే అవుట్ లుక్ అయితే వస్తుందని చెప్తున్నాను నేను. సో అండ్ ఇది వచ్చేసి మనకి రామునికి సంబంధించిన వర్క్ అయితే స్టార్ట్ కాలేదు, ఎందుకంటే వీళ్ళు లెఫ్ట్ రైట్ షెడ్ కి సంబంధించిన వర్క్లు అయితే చేస్తున్నారు కదా, విగ్రహాలకు సంబంధించిన వర్క్లు. సో దాని తర్వాత మనకైతే ఈ వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది అని చెప్పుకోవచ్చు గైస్. సో వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ అయితే లెఫ్ట్ రైట్ షెడ్ సంబంధించిన వర్క్ అయితే చేస్తున్నారు గైస్. అండ్ ఇప్పుడైతే మనకి మెయిన్ విగ్రహానికి సంబంధించిన వర్క్ అయితే టైం పడుతుంది. సో టైం పడుతుంది మీన్స్ ఇది అయిపోయాక అది స్టార్ట్ చేస్తారని చెప్తున్నారు వీళ్ళు, మీరు చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఇక్కడ రైట్ సైడ్ షెడ్ వర్క్ అయితే వీళ్ళు చేస్తున్నారు. ఒక్కసారి మనం అయితే ముందుకు వెళ్ళిపోయి మెయిన్ విగ్రహానికి సంబంధించి ఎన్ని అప్డేట్స్ ఉన్నాయి ఏంటనేది చూసుకుందాం. గైస్, అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో ఇవాళ మనకి మెయిన్ గణేషునికి సంబంధించి అప్డేట్ ఏముందో అయితే ఒకసారి చూసుకుందాం. ఇవాళ వచ్చేసి మనకి ఏదైతే మనకి ఫినిషింగ్ వర్క్ ఉందో అక్కడ ఫేస్ దగ్గర కావచ్చు అండ్ మన పైన నాగపాముల దగ్గర కావచ్చు, ఒకసారి నేను చూపిస్తాను గైస్. ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు, లెగ్స్ నుండి ఏదైతే మనకి ఫినిషింగ్ సంబంధించిన వర్క్ అండ్ పైనకు సంబంధించిన వర్క్ ఏదైతే ఉందో అది కొంచెం అయితే ఫినిషింగ్ అయితే అయిపోయింది. అండ్ మనకి ఏదైతే సెకండ్ లేయర్ వర్క్ అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు. అండ్ ఏదైతే మనకి శాల్వా ఉందో శాల్వాకి సంబంధించి కూడా మనకి సెకండ్ లేయర్ వరకే అయిపోయింది. సో థర్డ్ లేయర్ ఇంకా స్టార్ట్ చేయలేదు వాళ్ళు. సో ఒకసారి మనం పైనకి వెళ్ళిపోతే మనకు పొట్ట భాగం దగ్గర కూడా కొంచెం సెకండ్ లేయర్ వర్క్ అయితే అయిపోయింది, ఇంకా థర్డ్ లేయర్ వర్క్ అయితే స్టార్ట్ కాలేదు. అండ్ లడ్డు అండ్ ఆశీర్వాదం ఇచ్చే హ్యాండ్ కూడా మనకి ప్రాపర్గా అయితే అయిపోయింది, కాకపోతే ఇంకా దాని ఫైనల్ లేయర్ అయితే అయిపోలేదు. అండ్ ఫేస్కి సంబంధించి అండ్ నాగబాబుకి సంబంధించి కూడా సెకండ్ లేయర్ వరకే అయిపోయిందండి. ఇది వచ్చేసి వాళ్ళకి మెయిన్ గణేష్ యొక్క అప్డేట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఫ్లాగ్స్ అని కట్టారు. సో దివస్ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేస్తారు. సో దానివల్ల ఇక్కడ మన ఖైరదాబాద్ గణేష్ దగ్గర అయితే మొత్తం ఫ్లాగ్స్ అయితే కట్టారు. సో ఒకసారి నేను మెయిన్ విగ్రహాల్లో మీకు దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తాను, కొంచెం అప్డేట్స్ అయితే ఉన్నాయి, చూద్దాం.
ఇక్కడ ఒక్కసారి నేను ఇంతకు ముందు అయితే చూపించాను, బట్ ఇక్కడ వీళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేశారు వర్క్, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ షెడ్ లో వీళ్ళు ఇప్పుడైతే స్టార్ట్ ఏదైతే మనకి పైన చూసుకోవచ్చు, ఏదైతే మనకి ఫ్రేమ్ వస్తుందో ఫ్రేమ్ అయితే నీట్ గా ఫినిషింగ్ అయితే చేస్తున్నారు, నేను చూపిస్తాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నీట్ గా ఫినిషింగ్ అయితే స్టార్ట్ చేశారు వీళ్ళు. సో దీనివల్ల మనకైతే ప్రాపర్ లుక్ అయితే వస్తుంది షెడ్ తర్వాత నేను పూర్తయ్యాక మాత్రం మళ్ళీ చూపిస్తాను, మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒకసారి నేను కింద కూడా చూపిస్తాను, ఇక్కడ మన వాళ్ళు ఎలా చేస్తుంది వర్క్ అని చెప్పేసి. అండ్ ఒక్కసారి చూడండి, ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ వచ్చేసి బాబురావు సార్ టీం వాళ్ళు అయితే చేస్తున్నారు, మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏదైతే మనకి ఆ లుక్ ప్రాపర్ లుక్ ఉందో దానికి సంబంధించిన వర్క్ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. గైస్ మనకి ఇది వచ్చేసి గణేష్ యొక్క లెఫ్ట్ సైడ్ షెడ్ అండి, మీకు అర్థమై ఉంటది. అండ్ ఇది వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ షెడ్ ఒక అప్డేట్. సో మనం ఒకసారి రైట్ సైడ్ షెడ్ కూడా మనం అప్డేట్ అయితే లాస్ట్ తీసుకున్నాం. గైస్ మనకి ఇది వచ్చేసి షెడ్ అని చెప్పుకోవచ్చు, మీరు చూడొచ్చు. అండ్ ఏదైతే మనకు ఫ్రేమింగ్ ఉందో ఆ ఫ్రేమింగ్ అయితే ప్రాపర్ గా ఇచ్చేసారు మొత్తం. సో ప్రజెంట్ అయితే అన్న వాళ్ళు వర్క్ చేస్తున్నారు, మీరు చూసుకోవచ్చు. అండ్ గైస్ ఇది వచ్చేసి ఇవాళటి వ్లాగ్, ఇవాళటి అప్డేట్, ఆగస్ట్ 15 సంబంధించిన అప్డేట్. నేను మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో మేము ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్ బాయ్. జై శ్రీ గణేష, జై బలో గణేష్ మహారాజ్ కి జై. గైస్ ఇక్కడ చూసుకోవచ్చు, మన అన్న వాళ్ళు అయితే ఇక్కడ కర్రవ గణేష్ దగ్గర అయితే మనకు ఫ్లాగ్ హోస్టింగ్ సంబంధించి అయితే వర్క్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ మనకి ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఇక్కడ వీళ్ళైతే ఆ ఫ్లాగ్ అయితే ఇక్కడ టై చేస్తున్నారు, మీరు చూసుకోవచ్చు. ఇక్కడైతే మనకి ఇప్పుడైతే ఆ ఫ్లాగ్ హోస్టింగ్ సంబంధించిన కొంచెం ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. సో కొంచెం ఎవరైతే ఇక్కడ ఉన్న వాళ్ళు ఉంటారో బస్సుకి సంబంధించిన వాళ్ళు, అండ్ ఇక్కడ హైదరాబాద్ గణేష్ కి సంబంధించిన వాళ్ళు వచ్చేసి ఇక్కడ మనకి ఫ్లాగ్ హోస్టింగ్ అయితే చేస్తారు, సో మీరు చూసుకోవచ్చు. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 7:23 అవుతుందండి. సో ఇంకో 1 hour లో స్టార్ట్ కావచ్చు, బట్ అప్పట్లో కూడా నేనైతే వెళ్ళిపోతా. సో ఇది వచ్చేసి నాకు నెక్స్ట్ డే అయితే వస్తుంది ఈ వ్లాగ్.